534 ప్రాణం స్వామి. రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు చాలా కట్టుదిట్టంగా ఉంటాడు. సినిమా ఒప్పుకున్న తర్వాత డబ్బులు ముందుగానే మొత్తం ఇచ్చేయాలి అని నిర్మాతలకు చెప్తాడు. పారితోషికం విషయంలో చాలా కఠినంగా ఉంటాడు అని పేరు ఉంది ఇండస్ట్రీలో. కానీ మహేష్ ఎందుకంత కఠినంగా ఉంటాడు అనే విషయం చాలామందికి తెలియదు కూడా. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు నిర్మాతలు ఇస్తామన్న డబ్బులు ఒక్కటి కూడా ఇవ్వలేదు. చాలా సినిమాలు ఆయన ఉచితంగానే నటించాడు. కృష్ణ పేరు చెప్పుకొని ఎంతోమంది నిర్మాతలు కోట్లు సంపాదించుకున్నారు, కానీ ఆయనకు మాత్రం ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కొన్నిసార్లు సినిమాలు హిట్ అయినా కూడా లాభాలు ఇవ్వలేదు. అన్నింటికీ మించి ఒక సినిమా ఫ్లాప్ అయితే వెంటనే అదే నిర్మాతకు మరొక సినిమా ఫ్రీగా చేసి పట్టడం కృష్ణ అలవాటు. దాని ఆసరాగా చేసుకొని ఆయనను అడ్డం పెట్టుకొని ఎంతోమంది నిర్మాతలు అడ్డగోలుగా సంపాదించారు. చిన్నప్పటి నుంచి తన తండ్రిని చూస్తూ పెరిగిన మహేష్ బాబు తాను మాత్రం ఇంత సున్నితంగా ఉండకూడదు అని అప్పుడే ఫిక్స్ అయ్యాడు. అందుకే ఇస్తానన్న రెమ్యునరేషన్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. ఇదిలా ఉంటే సినిమాలకు ముక్కుపిండి ఎలా వసూలు చేస్తాడో సాయం కూడా అలాగే చేస్తాడు మహేష్ బాబు. మహేష్ బాబు కారణంగా ఈరోజు కొన్ని వేల మంది పసి ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పటికే కొన్ని వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించాడు మహేష్. ఎవరైనా చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది అని తెలిస్తే చాలు, మహేష్ బాబు ఫౌండేషన్కు చెప్తే వాళ్లే వచ్చి ఆ చిన్నారిని కాపాడతారు. అలా ఇప్పటికే దాదాపు 4500 మందికి పైగా చిన్నారులను బతికించారు. ఖలేజా సినిమాలో డైలాగు ఒకటి ఉంటుంది కదా, మీరు బతికించిన 534వ ప్రాణమని. అలా నిజ జీవితంలో కూడా కొన్ని వేల మంది చిన్నారులకు ఆయన నిజంగానే దేవుడిగా మారిపోయాడు. 534 ప్రాణం స్వామి. తన ఫౌండేషన్ దగ్గరికి కష్టం అని వచ్చిన ఏ చిన్నారిని కూడా అనాథలా వదిలేయలేదు మహేష్. ఇక ఆయన కమర్షియల్ యాడ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దాని ద్వారా వచ్చే డబ్బులో కూడా సగానికి పైగా చారిటీ కోసం ఇస్తుంటాడు. ఇక మహేష్ రీ రిలీజ్ సినిమాలకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా వచ్చే డబ్బులు కూడా పూర్తిగా చారిటీకి వెళ్ళిపోతాయి. అలా వచ్చిన డబ్బులతో కొన్ని వేల మంది చిన్నారుల ప్రాణం కాపాడొచ్చు. మహేష్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక కారణం ఉంది. ఆయన తనయుడు గౌతమ్ 7వ నెలలోనే బయటికి వచ్చాడు. చిన్న గుండె సంబంధిత వ్యాధితో పుట్టాడు గౌతమ్. మాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నా కొడుకు బతుకున్నాడు. అదే డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను, ఇలాంటి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు మహేష్. అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. మహేష్కు అండగా హాస్పిటల్స్ కూడా తోడున్నాయి. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు మహేష్. అందుకే ఆయనను బయట కూడా దేవుడిలా చూస్తారు అభిమానులు.